చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటికి బాగా హైట్స్ చూసి వచ్చారు శారద గారు, వాణేశ్వరి గారు, సౌందర్య గారు. ఎలా ఉండేది? వీళ్ళతో టఫ్ అనిపించిందా సినిమాలు? అంటే రెమ్యునరేషన్ వైజ్ గా లేదు, చాలా కంఫర్టబుల్, చాలా కంఫర్టబుల్. అసలు ఎవరితోనూ టఫ్నెస్ లేదు. ఓకే. నాకు కొంత నాన్నగారి పరిచయాలు పక్కన పెడితే నాకు కూడా పర్సనల్ గా చాలా ర్యాపో ఉండేది అందరితో. సో అందరూ వాజ్ వెరీ నైస్. ఓకే. నేను అసలు ప్రొడ్యూసర్ అని కూడా చూడకుండా వాళ్ళతో పాటు కలిసిపోయేవాడిని. ఓకే. యూనిట్తో పాటు కలిసి పని చేసుకుంటూ ఉంటామే. ప్రొడ్యూసర్ లేదు, ఏం లేదు, అన్ని వర్క్ చేయల్సి కాబట్టి. ఓకే. అంటే అప్పుడు టాప్ అంటే హీరోస్ తో ఈక్వల్ గా తీసుకుంటారు సౌందర్య గారు రెమ్యునరేషన్స్ అంటుంటారు. అప్పటికి ఆ స్థాయి అది బిగినింగ్ స్టేజ్ నా దగ్గర వచ్చినప్పుడు. ఆమె ఇన్ఫాక్ట్ మా ఇంట్లోనే ఒక 4.5 పైన ఉన్నారు. మదరు, ఫాదరు, ఈఎంఐ. ఓకే. మా ఆఫీస్ కమ్ హౌస్ రెసిడెన్స్లోనే 1.5 month ఉంది. వెరీ చైల్డ్, చిన్న పిల్ల. మా సినిమా అప్పటికి ఇంకా సరిగ్గా డ్రెస్సింగ్ వేసుకోవడం కూడా చేత కదా. ఓకే. అక్కడి నుంచి పెరిగింది స్లోగా. ఐ థింక్ మైన్ ఈజ్ సెకండ్ ఆర్ థర్డ్ ఫిలిం. ఫస్ట్ రైతు భారతం అని ఒక సినిమా, తర్వాత నేనే కమిటీ అయినట్టున్నా, నా తర్వాత అమ్మవారు నాకు ముందు కమిటీ అయ్యారు. ఓకే. అని ఇనిషియల్ స్టేజ్ అమ్మాయిది. చాలా మంచి పిల్ల. అమ్మవారితో తిరిగిపోయింది. ఇంకా ఎక్స్ట్రాడినరీ. ఎక్కడికో రిలీజ్ అయిన 2వ 3వ నాది. కానీ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత కూడా సేమ్ తర్వాత నేను బాగా మెయింటైన్ చేసేవాళ్ళ రిలేషన్స్ అందరితో. తిరుపతి దగ్గరలో షూట్ చేస్తుంటే శ్రీకాంత్ ఈ అమ్మాయి, నేను వెళ్ళాను మళ్ళీ ప్రొడక్షన్ చేయాలని. శ్రీకాంత్ మంచి ఫ్రెండ్, ఇద్దరిని అడిగాను, ఇద్దరు చేస్తామన్నారు. అయితే మన వల్ల కాలేదు అప్పుడు. ఓకే. ఏంటి సార్ అంటే ఒక్క సినిమాకే వల్ల కాలేదు, చాలా నష్టపోయానంటే ఏంటి? ఫైనాన్షియల్ గా చాలా వరకు లాస్ అయ్యి ఇబ్బందులు పడ్డారా మీరు కూడా ఆర్థికంగా సినిమాలు తీసి? అంటే ఇల్లు అమ్ముకుని స్థలాలు అమ్మి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ స్థలమే అమ్మేసా నేను. చాంబర్ కార్నర్ పీస్ ఉందే, అవును, చిరోలెట్, దట్స్ మైన్. అది మీరేనా? ఈ సినిమా దెబ్బకి అమ్మేసి అందరికి కట్టాం కొంతవరకు. అప్పుడంతా అది 26 లక్షలకి అమ్మేసాం. ఓకే. ఇవాళ అలాంటివి పోయినట్టు గురించి అసలు బాధపడకూడదు కానీ వదిలేస్తే చాలా పోయినాయి అలాంటివి. ఓకే. డిస్ట్రిబ్యూషన్లో కానీ పోతుంటాయి వస్తుంటాయి, అంతే. దట్ ఈస్ హౌ ఐ టేక్ ఇట్. ఈ రోజులను బట్టి ఒక 100 కోట్లు లాస్ అయి ఉంటారు సినిమాల్లో. ఇంకో సున్నా చేయండి. 1000 కోట్లు అంటే ప్రాపర్టీ వాల్యూస్ అదే ఇప్పుడు ఉంటే సినిమాలు తీసి అంత నష్టపోయారు. సినిమాలు తీసేనే కాదు, డిస్ట్రిబ్యూషన్ కూడా లాస్ ఉంటుంది. ఓకే. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. దొరసామరాజు గారు ఏమాడు మా తర్వాత, నేను చెప్పిన రూలేనండి, ఒక్క సినిమా హిట్ అరే ఈ సినిమా హిట్ కొట్టారు వాళ్ళు అంటారు, ఫ్లాప్లు ఎవరికి తెలుస్తాయి? అంతే కదా. మేము కూడా హిట్ సినిమా ముందే పెట్టేవాళ్ళం, పోస్టర్స్ పెట్టేవారు, అప్పట్లో కట్అవుట్లు పెట్టేవారు, అవే పెడతాం, లోపలే పెడేస్తాం, మిగతా ఫ్లాప్లని లోపల పడేస్తాం. ఎన్ని సంవత్సరాలు పట్టింది రికవరీ అవడానికి మొత్తం ఓవరాల్? నాకు 95 నుంచి ఒక సీరియస్గా 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్ళు. అంటే నాకు లక్కీ థింగ్ ఏంటంటే నాకు థియేటర్స్ కంట్రోల్ ఉండేది మనకి అప్పుడు. ఇప్పుడు ఏమి జరుగుతుందో అప్పట్లోనే మేము చేసేవాళ్ళం. ఇది లీజ్ చేసేవాళ్ళం రాయలసీమలో చాలా థియేటర్, అన్ని ఊర్లో ప్రతి ఊర్లో లీజ్ ఉండేది. ఓకే. సో అవన్నీ పోగా ఒకటి ఫైనల్గా కాళహస్తి లీజ్ ఉండేది. ఓకే. అదే మెయింటైన్ చేశాను నేను. అక్కడికి వెళ్ళిపోయి 3 yearsలో అక్కడ బాగా సంపాదించుకుని, ఓకే, డెట్స్ క్లియర్, కమ్ బ్యాక్. సో థియేటర్ రన్ చేసుకొని మొత్తం అక్కడ. ఓకే. ఇప్పుడు ఉన్నాయి ఓన్ థియేటర్? ఓన్ థియేటర్ కాదు, లీజ్ థియేటర్ ఇచ్చేసాను, వెనక్కి ఇచ్చా. ఓకే. కొంచెం స్లాగ్ వచ్చింది మధ్యలో చాలని, ఐ థింక్ 2000లో ఇచ్చేసా. ఓకే. సో ఇప్పుడు ఫైనాన్షియల్ గా హ్యాపీ, కిడ్స్ ఆర్ హ్యాపీ, ఓకే, నేను హ్యాపీ. ఓకే. అంతా దేవుడి దయ అనుకోవటమే, ఓకే, మన చేతిలో ఏం లేదు. కానీ ఒక ప్రొడ్యూసరు, ఒక మంచి యాక్టరు సినిమాలలో ఆఫర్ ఏంటి అడిగేది అని ఒక చిన్న బల్బు అలాంటి స్థాయి నుంచి ఈరోజు నవభారత్ బాలాజీ గారు సీరియల్స్ చేసే స్థాయికి వచ్చారు అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారా, లేకపోతే తగ్గి ఇలానే ఉండాలి సొసైటీతో, సమాజంతో, మనం ట్రావెల్ అవ్వాలి, మనతో ఎవరు ట్రావెల్ అవ్వడు అని ఒక చిన్న మార్పు మీలోనే స్టార్ట్ అయిందా, లేకపోతే ఎవరైనా వైఫ్ పిల్లలు చెప్తేనో? నేను ఏమే అనుకుంటే అదే చేస్తా. అవకాశం వచ్చినప్పుడు చేయాలి, రానప్పుడు ఎట్లాగ మూసుకుంటాం. ఓకే. సీరియల్స్ చేసేటప్పుడు చిన్నతనంగా అనిపించలేదా? అనిపించలేదు నాకు. ఒక రకంగా ఇది మోర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు సీరియల్స్లో. ఓకే. తీస్తానే ఉంటారు కదా, చేసిందే చేసి
న్యూ కమర్స్కి మంచి హెల్ప్ అవుతుంది. ఓకే. దాంట్లోంచి దీంట్లోకి రాగలిగితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ చాలా మంది వచ్చారు సినిమా పెద్ద పెద్ద ఆర్టిస్టులు సీరియల్స్ లోకి. అవును ఆమని గారు, చాలా మంది. అవును చాలా మంది వచ్చారు. తర్వాత అంటే ఇది ఏం తప్పేం లేదు, అది ఒక నాగబాబు గారు చేశారు, అదొక ఫార్మాట్ అంతే. నాగేశ్వరరావు గారు చేశారు, చేశారు రెండు. ఆ రెండిట్లో నేను యాక్ట్ చేశా. మట్టి మనిషిలో 2 సీరియల్లో యాక్ట్ చేశాను నేను. ఓకే. నాగబాబుతో నేనే చేశా. అదేది అపరంజి జమినీలో చేశా, పెద్ద హిట్ అది. టీవీ మాత్రం నేను ప్రొడ్యూసర్గా చేయను, సచ్చినా చేయను. ఎందుకని? అది అసలు మనకి సినిమా అయినా అట్లీస్ట్ ఒక మాట అయినా చెప్పొచ్చు ప్రొడ్యూసర్గా. ఓకే. అక్కడ జీరో, ఛానల్ ఏం చెప్తే అదే. ఓకే. వేస్ట్ అక్కడ. నేను ప్రొడ్యూసర్గా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ దేర్. సీరియల్స్ అంటే ఒక యాక్టర్గా వచ్చినప్పుడు చాలా మంది యంగ్ జనరేషన్ మిమ్మల్ని, నవభారత్ బాలాజీ గారిని మంచి మంచి మూవీస్లో యాక్టర్గా చూసాము అంటే మీ ప్రొఫైల్ తెలుసుకుంటారు కదా, ఎలా ఉంటుంది వాళ్ళ వెల్కమ్ అంటే సెట్? ఇవాళ రోజుల్లో వచ్చే కొత్త వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు, ఆర్టిస్టులకు తెలియదు, టెక్నీషియన్స్ కూడా తెలియదు. మొన్న ఎవడన్నా అడిగాడంటే ఫోటోలు పంపించిన ఎలా ఉంటారో చూస్తాం మీరు అంటారు. తప్పదు ఇంకా, దట్స్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకా నాకంటే పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఫోటోలు పంపించుకొని అడిగేవారు. అవునా? అడుగుతారు ఇవాళకి. కొంచెం పళ్ళు బిగబెట్టి ఒక్కసారి ఒక్క సరే అలాగే. ఇంకొకళ్ళు అడిగారు, ఇది ఆడిషన్కి వస్తారా మీరు అన్నాడు. వస్తానన్నా. ఏంటి సార్? వెళ్ళాను. అప్పుడు చూసి అరే మీరా, మిమ్మల్ని ఆడికి పిలిచింది ఎవడండి అన్నాడు డైరెక్టర్. ఎవరో పిలిచారు వచ్చాను అన్నాడు. భలేవాడు సార్, మీరు వెళ్ళిపోండి. తెలియదు కదా వాళ్ళకి. ఓకే. తప్పలేదు, ఆడు పిలిచాడంటే వెళ్తామే. కానీ మీరు చాలా అప్డేట్ అయితే ఈ జనరేషన్ తో. అది ఎప్పుడు అవసరం అంట. నేను నాయుడు గారి దగ్గర నేను నేర్చుకుంది అదే, రామనాయుడు గారి దగ్గర. వాట్ ఈస్ టుడే హ్యాపెనింగ్, అలా ఉండేవాళ్ళు. అది తెలుసుకోవాలి. అలా అవ్వకపోతే మనం వెనకాల వెళ్ళిపోతాం. ఓకే. ఆయన అడ్మైర్ అవుతుంది నేను. కానీ ఎందుకు ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ బాగుంది మీది, సెకండ్ ఇన్నింగ్స్ కూడా మంచి మంచి సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు థర్డ్ ఇన్నింగ్స్ అప్పుడు మీ ఫ్రెండ్సే ఇప్పుడు ఇంకా హీరోస్గా కూడా చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే కొంచెం తలకి వైట్ డై చేస్తేనే లైట్గా నాన్నకి పనికి వస్తారు, లేదనుకుంటే అన్నకి పనికి వస్తారు, హీరోయిన్ నాన్నకి కూడా. సీరియల్స్ లో ప్రమోషన్ అదే వచ్చింది, నాన్న అయిపోయా. సినిమాలలో ఎవరు అసలు ఇంకా అడగలా అంటే ఆ రకంగా. అదే నేను మెయిన్ థింగ్, నా ప్రమోషన్ లేదండి. వీడు అసలు ఉన్నాడా లేదో తెలియదు కదా. ఇప్పుడు సపోజ్ రోజు మీరు కనిపిస్తేనే గుర్తుంటాం, అవును, లేకపోతే రోషన్ ఏమైపోయాడు అనిపిస్తుంది ఎవరిగా గుర్తొచ్చినప్పుడు. ఓకే. నాకు ఆడే టైం కరెక్ట్గా నేను గుర్తు రావాలి కదా. ఎందుకు వస్తాం? రోజు పొద్దునే వెళ్ళి కనపడో, సాయంత్రం వెళ్ళి కనపడో, వారానికి ఒకసారి వెళ్ళో ఏదో ఒకటి చేయాలి. ఓకే. సరే నవ్వుడి నువ్వు ఉన్నా ఊళ్ళో అని అడుగుతారు చాలా మంది కలిసినట్టు. ఓకే. అట్లా ఉంటుంది. అది చాలా మంది ఇండస్ట్రీకి తెలియదు మీరు అసలు ఉన్నట్టు ఇక్కడ. తెలుసు, ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు తెలిసిపోయింది. మధ్యలో గ్యాప్ వచ్చింది కానీ అప్పుడు అదే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 95 to 98, 99 లేడు అసలు, కనపడలే నేను. ఆ తర్వాత వచ్చినాక తెలిసి ఉన్నానని. తర్వాత శ్రీరామరాజ్యం సినిమా కూడా కో ప్రొడ్యూస్ చేశారు కదా. బాపు గారు, నయనతార గారు, ఫెంటాస్టిక్ ఫిల్మ్ అది.